తిరుపతిలో జనసేన పార్టీ ఒకటా, రెండు పార్టీలు ఉన్నాయా? ఒకటి. అసలు మీకు ఓట్లేసిన తిరుపతి ప్రజలు అంటే మీకు మీ ఎమ్మెల్యేకి మీ జిల్లా అధ్యక్షుడికి అంత చులకనా? ఎందుకంటే తిరుపతిలో రెండు జనసేన పార్టీలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. అంటే ఒకటేమో కిరణ్ రాయల్ జనసేన అంటారు, ఇంకొకటేమో ఎమ్మెల్యే గారి జనసేన అంటారు. ఇక్కడ మీ నాయకులంతా జనసేన కిరణ్ రాయలు ప్రెస్ మీట్ పెడితే అక్కడే కనపడతారు, అదే నాయకులు మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు మీరు పెడితే అక్కడే కనపడతారు, మీ జిల్లా అధ్యక్షుడు ఏదన్నా మీడియా సమావేశం పెడితే అక్కడే కనపడతారు. ఇక్కడ ఒరిజినల్ జనసేన ఏంటి? ఒకటి క్వశ్చన్. నెక్స్ట్, కిరణ్ రాయలకు సంబంధించిన ఏదైతే మహిళతో అక్రమ సంబంధము, ఆర్థిక వ్యవహారాల ఇష్యూ అంతా తెలిసిందే కాబట్టి దాన్ని చూసి మీ అధిష్టానం అతన్ని సస్పెండ్ లో ఉంచింది. సస్పెండ్ లో ఉంచినప్పటికీ జనసేన పార్టీ తరఫున ఆయన ప్రెస్ మీట్లు పెడుతుంటాడు, మీరు జనసేన పార్టీ తరఫున మీరు పెడుతుంటారు. ఇంతకీ ఒరిజినల్ జనసేన పార్టీ ఏది రాజారెడ్డి స్వామి? తిరుపతిలో ఒరిజినల్ జనసేన పార్టీ అందరూ ఉన్నప్పటికీ కిరణ్ రాయల్ అని ఒక అమ్మాయి విషయంలో అలా జరిగినప్పుడు పార్టీ నుంచి ఆ వ్యవహారాలతో పార్టీకి దూరంగా ఉండాలని చెప్పి లెటర్ రిలీజ్ చేయడం మాట వాస్తవం. అయినప్పటికీ తన జనసేన పార్టీ నుంచి కాకపోయినా నేను ఒక కామన్ మ్యాన్ గా చూసుకుంటూ పెడుతున్నాను తప్ప జనసేన పార్టీకి సంబంధం లేదు, నేను ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలినే అని చెప్పి దృష్టిపెట్టింది. పార్టీ సిద్ధాంతాలు కొంచెం ఉన్నాయి సార్. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు పోయా వాళ్ళపైన పార్టీ కఠినమైన చర్యలు తీసుకుంటారు, అది ఎవరైనా కావచ్చు. తిరుపతిలో జనసేన పార్టీ ఒకటే, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే, ఆయన దారిలోనే ప్రతి ఒక్కరు వెళ్తారు. పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలను నడిచి పార్టీ కోసం నిలబడే వాళ్ళు జనసేన పార్టీలో ఉంటారు. కిరణ్ రాయల్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళడం అనేది వాళ్ళ అభిమానానికి వెళ్ళొచ్చు, మనం లేదని చెప్పలేం. ఇక్కడ ఇచ్చే విషయం పరికి తిరుపతి శాసన సభ్యులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు వారు ఉన్నారు, కమిటీలు ఉన్నారు.